వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. భగవాన్ శ్రీ వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని అనంతపురం నగరంలోని మొదటి రోడ్డులో గల కాశీ విశ్వేశ్వర కోదండరామ ఆలయంలో ఆదిశంకరాచార్యులు దత్తాత్రేయులకు వేద పండితులు సుంకేశుల సత్యనారాయణ బ్రాహ్మణ వేద పాఠశాల విద్యార్థులచే అభిషేకము వేద పఠనము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపకులు హోసూరు రామ సుబ్రహ్మణ్యం సహాయ సహకారాలతో గోసేవ బృందం వారిచే నృత్య కోలాట ప్రదర్శనలతో ఆదిశంకరాచార్యులు దత్తాత్రేయుల నగర శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతర్రాష్ట్రీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎర్రగుంట్ల శ్యాంసుందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ వేదవ్యాసులు కలియుగ ప్రపంచానికి వేదాలను, భారత భగవతాలను, అష్టాదశ పురాణాలను అందించి మానవాళిని సన్మార్గంలో ఉంచడానికి వేద పురాణాలను అందించడం జరిగిందన్నారు. దీనిని ఆది గురువులైన ఆది శంకరాచార్యులు సులభతరంగా అన్ని వర్గాల వారికి భక్తి మార్గాన్ని చూపించారన్నారు. ధర్మం, అధర్మం ఈ రెండింటిని మానవుడు విచక్షణతో ఎంచుకునే మార్గాలుగా అందించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మఠం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు బూదేటి అమర్ బాబు, కార్యకర్తలు కృష్ణకుమార్ గౌడ్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.